హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఫొటోస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చూపిస్తాను. మీ ల్యాండ్స్కేప్ ఉన్న ఫొటోస్ ని ఫుల్ స్క్రీన్ కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా ఫుల్ స్క్రీన్ ఉన్న ఫొటోస్ ని ల్యాండ్స్కేప్ కన్వర్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడదాం అనుకుంటున్నారా? అయితే మీరు పిక్సార్ట్ ఎక్స్పాండ్ చేస్తే పిక్సార్ట్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ని ఇమేజ్ తగ్గట్టుగా ఈజీగా జనరేట్ చేసి ఫిల్ చేస్తుంది. అది కదా విత్ ఇన్ 1 క్లిక్ లో. ఈ మధ్య మనం ఇన్స్టాగ్రామ్ లో చాలా వెట్గా ఎడిట్స్ చూస్తున్నాము. మనం కూడా మన ఎడిట్స్ చేసుకోవడం కోసం మన ఫొటోస్ ని ఎక్స్పాండ్ చేసి వస్తుంది. దానికోసం మనం చాలా వెబ్సైట్ ట్రై చేస్తుంటాము. దాంట్లో మోస్ట్ ఆఫ్ ది వెబ్సైట్ కి మనం అమౌంట్ పే చేసి ఉంటుంది, ఇంకా లిమిట్ ఉంటుంది. సో మీరు పిక్సార్ట్ ట్రై చేయండి. పిక్సార్ట్ యూజ్ చేయడం వల్ల దీనికి లిమిట్ అంటూ ఏమనదు. సో మీరు ఎన్నిసార్లు కానీ యూజ్ చేసుకోవచ్చు, ఇంకా మీ టైం కూడా సేవ్ అవుతుంది. కొన్నిసార్లు మీ రిజల్ట్ కరెక్ట్ గా రాకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలో కూడా ఈ వీడియో నేను చెప్తాను. సో మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు ఇమేజ్ చూశారు కదా, ఇది పోస్టర్ సైజ్ ఉంది. దీన్ని నేను ఫుల్ స్క్రీన్ సైజ్ లేదా ల్యాండ్స్కేప్ సైజ్ కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఎలా కన్వర్ట్ చేస్తాను మీరు చూడండి. ఫస్ట్ మీరు ఇమేజ్ ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత కింద కనిపిస్తున్న షేర్ మీద క్లిక్ చేసి కొంచెం జస్ట్ స్వైప్ చేస్తే మీకు అక్కడ పిక్సార్ట్ యాప్ కనబడుతుంది. ఇప్పుడు మీరు దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అది కొంచెం లోడింగ్ టైం తీసుకొని ఇమేజ్ అనేది పిక్సార్ట్లోకి ఓపెన్ అవుతుంది. ఈ ఫోటో ఎడిట్ చేయడానికి మీకు పిక్సార్ట్ ఓల్డ్ వెర్షన్ సరిపోదు, లేటెస్ట్ వెర్షన్ పిక్సార్ట్ కావాలి. అది కూడా గోల్డ్ మెంబర్షిప్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర గోల్డ్ మెంబర్షిప్ లేకపోతే యాప్ అని ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు కదా, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు టూల్స్ అని కనబడుతుంది. ఇప్పుడు మీరు దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో ఏ ఎక్స్పాండ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇప్పుడు మీరు దాన్ని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత కొంచెం లోడింగ్ తీసుకొని మీకు ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే చాలా సైజెస్ అనేవి మీకు ముందే కనబడుతుంటాయి. లైక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ అని, ఇన్స్టాగ్రామ్ స్టోరీ సైజ్ అని కానీ, ఫేస్బుక్ పోస్ట్ సైజ్ అని, లేదా ఫేస్బుక్ ఫోటో సైజ్ అని కానీ, లేదా లింక్డ్ఇన్ సైజ్ అని కానీ, అలా మోస్ట్ ఆఫ్ ది సైజెస్ అన్నిటిని ఈ ప్రీసెట్గా ముందే ఇచ్చేసారు. సో మీకు ఇమేజ్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ప్రీసెట్ మీద క్లిక్ చేయండి. మీరు ప్రీసెట్ మీద క్లిక్ చేయగానే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇమేజ్ తగ్గట్టుగా జనరేట్ చేసి ఫిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఇమేజ్ పోస్టర్ సైజ్ ఉంది కదా, దీన్ని నేను యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ని జనరేట్ చేసి ఫిల్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఇమేజ్ నచ్చదు అనుకోండి, మీరు బ్యాక్ వచ్చి మీద కనిపిస్తున్న ట్రైకాన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అది మీకు ఇంకో ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఇమేజ్ సేవ్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇమేజ్ అంది ఆటోమేటిక్గా గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇంకో ఇమేజ్ ఎడిట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మీరు మీ ఇమేజ్ని పిక్సార్ట్లోకి ఇంపోర్ట్ చేయండి. ఆ తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్కి ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఇక నా ఇమేజ్ అనేది బాగానే వచ్చింది. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, కింద కనిపిస్తున్న కస్టమ్ ఎక్స్పాండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ ప్రాంప్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ ప్రాంప్ట్ అండి కరెక్ట్గా ఎంటర్ చేయరు. సో దానివల్ల వారి ఇమేజ్ అంటే పర్ఫెక్ట్గా రాదు. సో మీరు ఏం చేస్తారంటే ప్రాంప్ట్ ఎంటర్ చేయకుండా కీవర్డ్స్ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమేజ్ చూస్తున్నారు కదా, ఈ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ మెయిన్గా ఏం ఆబ్జెక్ట్స్ కనబడుతున్నాయో ఈ ఆబ్జెక్ట్స్ నేను కీవర్డ్స్గా ఎంటర్ చేస్తాను. మీరు కూడా మీ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆబ్జెక్ట్స్ని కీవర్డ్స్గా ఎంటర్ చేయండి. మీ కీవర్డ్స్గా ఎంటర్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే కింద చాలా రిజల్ట్స్ అనేవి అపియర్ అవుతాయి. దాంట్లో మీరు మీకు నచ్చిన రిజల్ట్ని సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ వచ్చిన రిజల్ట్స్తో మీరు సాటిస్ఫై అయిపోతే కింద ఉన్న మోర్ రిజల్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు అది ఇంకొన్ని రిజల్ట్స్ని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు దాంట్లో మీకు నచ్చిన రిజల్ట్ని సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కొక్కసారి మన ఇమేజ్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇమేజ్ క్వాలిటీ అనేది మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రాదు. అప్పుడు దానికోసం మనం ఏం చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ మీరు మీ ఇమేజ్ని పిక్సార్ట్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఇమేజ్ని మీకు కావాల్సిన క్వాలిటీలోకి ఎక్స్పాండ్ చేసుకోండి. ఆ తర్వాత ఇమేజ్ అనేది మీకు ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ లేకపోతే మీరు కింద కనిపిస్తున్న టూల్స్ మీద క్లిక్ చేయగానే మీకు దాంట్లో ఏ ఎన్హాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ యూజ్ చేయడానికి మీకు గోల్డ్ మెంబర్షిప్ ఉండాలి. ఇప్పుడు మనం ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అది కొంచెం ప్రాసెస్ చేసుకుని ఇమేజ్ని ద బెస్ట్ క్వాలిటీ ఇస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు.
ఈ యాప్ లింక్ అనేది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోగా నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫై అవుతాయి.